స్వాతంత్ర పోరాటంతో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింస పద్ధతిలో మహాసంగ్రామం గెలిచామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పటిష్ట భారత్ కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారు. నెహ్రూ హయాంలోనే దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయి. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కులగణనతో 100 ఏళ్ల కల నెరవేర్చాం. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నాం. సామాజికంగా ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో ఆనందాన్ని చూస్తాం. వరంగల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాం. 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులకు క్వింటాల్ పై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఏటా ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.